దేశంలో బ్రిటిష్ పాలన కొనసాగుతూనే ఉందని కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అధ్యక్షుడు జె లక్ష్మీనరసింహ యాదవ్ వ్యాఖ్యానించారు. గాంధీ జయంతి సందర్భంగా కర్నూలు కొండారెడ్డి బోర్జు సమీపంలోనే గాంధీ విగ్రహం, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అంతకుముందు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా ఇన్ఛార్జ్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ చూపిన మార్గం కనుమరుగైందని, దేశంలో మరోసారి స్వాతంత్ర్యోద్యమం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించిన ఆయన ఓట్ల దొంగ బతికిన వారిని చంపేసి చనిపోయిన వారిని బతికించి ఓట్లు వేసుకుని అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. రాహుల్ గాంధీ చెప్పినట్లుగానే దేశ ప్రజలపై బ్రిటిష్ కాలం కంటే ఎక్కువ పన్నులు విధించారని, 10 ఏళ్లుగా ప్రజలు రక్తాన్ని పీల్చి ఇప్పుడు జీఎస్టీ తగ్గించామంటూ బుల్లి మాటలు చెబుతున్నారని విమర్శించారు. ఇది ఎన్నికల పాచిక తప్ప మరేది కాదు అని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగు ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. ముఖ్యంగా కర్నూలు నంద్యాల పార్లమెంటు ప్రజలకు అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కర్నూలు కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. మహాత్మా గాంధీ స్వాతంత్రం కోసం ఏ విధంగా పోరాటం చేశాడో ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంలో అదేవిధంగా బ్రిటిష్ పాలన కొనసాగుతుంది. కాబట్టి శాంతి మార్గంలో గాంధీ మహాత్ముని యొక్క ఆశయాలను మనం పుణికిపుంచుకొని మరో స్వాతంత్ర పోరాటం చేయాల్సిన పరిస్థితి భారతదేశంలో ఏర్పడింది. ఎందుకోసం అంటే ఈరోజు ఓట్ల దొంగ బతికినోడిని చంపేస్తున్నారు, చచ్చిపోయినోడిని ఓట్లు ఎక్కిస్తూ ఈరోజు దొంగ ఓట్లతో గతనెక్కడ నరేంద్ర మోడీ ప్రజాస్వామ్యాన్ని కూలి చేశాడు. అందుకోసం ఈ ప్రజాస్వామ్యంలో ఎన్నో రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా బ్రిటిష్ వారి కంటే ఎక్కువ కూడా పన్ను రూపంలో ఈ కేంద్ర ప్రభుత్వం మన దగ్గర నుంచి వసూలు చేసింది. కానీ ఈరోజు ముసలి కన్ను కాస్తూ బీహార్ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఈరోజు జీఎస్టీ తగ్గించడం అనేది నరేంద్ర మోడీ యొక్క ఒక ఎన్నికల పాచిక అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అందుకోసం ఈరోజు ఎక్కడ పోయిన టోల్ గేట్లు ఈరోజు మనం పన్ను కడుతున్నాం. ప్రతిదానికి కూడా ఉప్పు కొన్నా పప్పు కొన్నా ఈరోజు మన బ్రిటిష్ పాలనలో ఏ విధంగా అయితే మనం పన్ను కడుతున్నామో అంతకంటే ఈ భారతదేశం నరేంద్ర మోడీ పరిపాలనలో అంతకంటే ఎక్కువ పన్ను వసూలు చేస్తున్నాడు అని మన రాహుల్ గాంధీ గారు ఎన్నో పోరాటాలు చేస్తే ఇప్పుడు జీఎస్టీ తగ్గించి పేద ప్రజలకు పండగగా మేము కానుక ఇచ్చామని చెప్పి చెప్తున్నారు. కానీ నిజంగా ఏం కానుక అది? దాదాపు 10 సంవత్సరాల నుంచి మేము అడుగుతున్నాం, జీఎస్టీని ఒకే స్లాబ్ కింద తీసుకురండి. ఈరోజు భారతదేశంలో బ్రిటిష్ వారి కంటే ఎక్కువ మీరు పన్ను వసూలు చేస్తున్నారు.